ఆయన అమరీష్ పురి గారు ఏం చెప్పారంటే, అబ్రకాదబ్రా నా కళ్ళలోకి చోటిగా చూడు కపాలిక ఆ వాహ యమీ ఓం హీం క్రీం అబ్రకాదబ్రా. సూపర్గా సార్. ఆయన జగదేకుడు అతిలోక సుందరి. అవును. నాది మానవ శక్తి, ఆమెది మానవాతీత శక్తి, నా శక్తితో ఈ ప్రపంచాన్ని జయిస్తాను కపాలిక అని. చూడండి ఎంత ప్రొనౌన్సియేషన్ ఉండేది. మళ్ళా అలాగే ఎక్కువ కొంతమంది తెలుగు వారికి ఇష్టమైన వాయిస్ అప్పట్లో స్వర్గీయ శోభన్ బాబు గారు. ఓకే. ఏంటో లత ఏం మాట్లాడుతున్నావా, కమాన్ ఏటి నాన్న అలా ఇలా చేయకూడదు నాన్న, ఏటి మాట్లాడుతున్నారు పదే 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 చెప్పించుకోకూడదండి అనేవాళ్ళు అనమాట. అంటే ఆయన వొకాబులరీ అలా ఉండేది. కానీ ఇంకా మనం పాతగా వాయిస్లో తీసుకుంటే జయప్రకాష్ రెడ్డి గారు చనిపోయారు. ఆయన కూడా ఏందిరా దీని అమ్మ బడవ పిథోడు లవ్వ నేనా పనా అని ఏదన్నా ఉంటే సచ్చి సాధించేది కదరా, బతికి సాధించాలరా, అది కండ గుండె రెండు ఉంటే మగాడు అంటారా బావన్ని, ఆడపోయిందిరా సీమ పౌరుషము అంటే. ఇంకా సినిమాలకి ఎందుకంటే నేను అయితే ఇంకో విషయం ఏంటంటే, నాకు సార్ గారిది ఒక డైలాగ్ నచ్చుతుంది. ఏదంటే కబడ్డీ మూవీలో దున్నపోతుకు పట్టవగలు పాలు బితుకుతున్నావా సంథింగ్, అది వచ్చా సార్ మీకు? అది నేను మూవీ ఎక్కువ చూడలేను కానీ ఏందిరా బీ ఏం చేస్తున్నావు ఆయన ఆంధ్ర తెలంగాణ అని కాదు కానీ అంటే ఆ రెండు అంటే అన్ని వర్గాలకు ఆకట్టుకునే విధంగా ఆయన మాట్లాడేవాడు. అంటే ఫ్యాక్షన్ పరంగా ఉండొచ్చు, అఫెక్షన్ పరంగా ఉండొచ్చు, రెండు వయసులు సార్. అంటే ఫ్యాక్షన్ మాట్లాడతాడు. రెండోది ఏమంటే నార్మల్గా వస్తే అంటే ఆ రౌద్రం కూడా, అంటే రౌద్రము పట్టుత్వము, డ్రెస్ కోడ్ కూడా ఆయన చాలా బాగుండేది. ఇదే డ్రెస్ కోడ్ ఎక్కువ కనిపించేది. అవును, చాలా మంచి కోడ్. ఆయన ఏంటంటే అది ఏం చేస్తున్నావు బీ అంటాడు, అంటే అది అట్లా కదిలిస్తుంది అనమాట. అదే మనం వేరే విధంగా రావుగోపాలరావు గారు తీసుకున్నప్పుడు ఆయన పాతలో ఇదిగో చల్లా ఇచ్చాము నా నోరు తింటున్నప్పటికీ ఎప్పుడు కూడా నా మెదడు ఆలోచిస్తూనే ఉంటుందమ్మా. నేను అమెరికాలో లింకన్ అండ్ డంకన్ ఫుడ్ కంపెనీలో మేనేజర్గా చేసేటోన్ని, ఈ కహానీలు కుహినీలు అక్కర్లేదమ్మా. అంచేత మనం అందరూ సక్రమంగా ఆలోచించగలిగితే ఏమన్నా చేయొచ్చు బ్రదర్ అనేవాడు అనమాట. అదే సత్యనారాయణ గారి డిఫరెంట్ ఉంటుంది. అవును సార్, అది కొంచెం వాయిస్లో ఆయన ఓల్డేజ్ ఒకసారి బెంగళూరులో కలిశాను నేను చెప్పలేనయ్యా ఓరాయ్ సంప్రదాయాలంటే గుర్తొచ్చేది తెలుగు సంప్రదాయం రా, నేనేం చెప్పలేను రా, ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకొని బతికే నేర్చుకున్నాను అని స్పష్టంగా చెప్పేవాడు ఆయన.